కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చేరి చికిత్స తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కేవలం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులే కాకుండా దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది. కాగా 1952లో చెన్నైలో జన్మించిన సీతారాం ఏచూరి 1975లో తొలిసారి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ. ఆయన పూర్తి పేరు ఏచూరి సీతారామరావు. 10వ తరగతి వరకు హైదరాబాద్లో చదువుకున్న ఆయన ఢిల్లీ స్టీఫెన్స్ కాలేజీలో BA ఆనర్స్ చదివాడు. JNU విద్యార్థి నాయకుడిగా 3 సార్లు ఎన్నికయ్యారు. 1985లో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2005లో తొలిసారి బెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015, 2018, 2022లో 3 సార్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గత నెల 19వ తేదీన ఊపిరితిత్తుల సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు ఏచూరి. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆయనను ICUకి తరలించారు. నిపుణులైన వైద్య బృందంతో ట్రీట్మెంట్ అందించారు. దాదాపు 2 వారాలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స అందించారు. చివరకు ఇవాళ మధ్యాహ్నం పరిస్థితి విషమించి కన్నుమూశారు.